వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈ రోజు నుండి సంక్రాంతి పిండి వంటలు అనేది స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే చక్రాలు చేస్తున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ అనేవి అండ్ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండి తీసుకున్నాము. ఎప్పుడైనా ఒక కేజీ శనగపిండికి ఒక కేజీ బియ్యం తీసుకోవాలి. అంటే రెండు మిక్స్ చేసి పట్టించుకున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. కొంచెం కారం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు టూ స్పూన్స్. కొంచెం కారం తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాము. వాము కొంచెం క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే అవి ఆయిల్లో వేసినప్పుడు ఆ చక్రాల గిద్దలకి అడ్డుపడకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కారం మొత్తం పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. మరి లూజ్గా కాదు, కొంచెం నార్మల్ వాటర్. సో ఇప్పుడు ముద్దలా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. అంటే మనం పిండి కలుపుకునేటప్పుడు హాట్ వాటర్ అనేది తీసుకోవాలని ఏం లేదు. నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అలాగా చక్రాల గిద్దల్లోకి పిండి తీసుకోవాలి. ఫుల్గా తీసుకోవడం వల్ల అయితే పిండి చాలా వేస్ట్ అవుతుంది అండ్ మనకి అక్కడ ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇలా ఉంచుకొని పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యింది. సో ఫస్ట్ ఒకవైపు కాల్చాలి, తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. సో చక్రం అనేది అయిపోయింది. సో తీసుకోవాలి. ఆయిల్ మొత్తం అంతా స్ట్రెయిన్ అయిన దాకా పెట్టుకొని చక్రాలు అనేది ఈ కలర్లో వస్తే చాలు. మరీ బ్లాక్ గోల్డ్ కలర్ వచ్చినా బాగోవు. ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. సో ఇలా తీసుకోవాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఆర్ఆర్ వ్లాగ్స్ 28. థ్యాంక్ యూ ఫర్